హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అవని, అక్షయ్, చక్రధర్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అటుగా వెళ్తున్న పల్లవి వాళ్ళ మాటలు విని ఒక్కసారే షాక్ అవుతుంది. ఇదేంటి, అవని అక్షయ్లు ఆ సుబ్బారావు దగ్గరికి వెళ్ళి వీళ్ళు అతన్ని కన్విన్స్ చేసి రేపు ఉదయం కోర్టుకు తీసుకువెళ్ళి ఆ మీనాక్షి ఏ తప్పు చెయ్యలేదని నిర్దోషిగా బయటికి తీసుకురావాలని అనుకుంటున్నారు. కానీ అలా జరగనివ్వను. ఏదో ఒకటి చేసి ఆ మీనాక్షికి శిక్ష పడేలా నేను చేస్తాను అని చెప్పి ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పల్లవికి ఒక ఆలోచన వస్తుంది. అవును, ఎలాగైనా అతని భార్య ద్వారా నేను అతన్ని కోర్టుకు వెళ్లకుండా నేను చేస్తాను అని చెప్పి పల్లవి తన ఫోన్ తీసి నిర్మలాకి ఫోన్ చేస్తుంది. పల్లవి నుండి ఫోన్ రావడంతో నిర్మల ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అనగానే అప్పుడు పల్లవి, ఆంటీ మీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి, నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయండి అనేసరికి అప్పుడు నిర్మల సరేనమ్మా వెంటనే వచ్చేస్తున్నాను అని చెప్పి పల్లవి చెప్పిన ప్లేస్ దగ్గరికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే పల్లవి కూడా అక్కడికి వస్తుంది. ఇక అది చూసిన నిర్మల, ఏంటమ్మా నాతో అర్జెంటుగా మాట్లాడాలన్నావు, ఏ విషయం గురించి అనగానే అప్పుడు పల్లవి, ఏంటంటీ నేను అంకుల్తో ఎంతగానో చెప్పాను, కానీ అంకుల్ మాత్రం అవని అక్షయ్కి ఆ సీసీ ఫుటేజ్ని ఎందుకు చూపించాడు, అంతేకాకుండా రేపు ఉదయం కోర్టుకు వెళ్ళి కోర్టులో సాక్ష్యం కూడా చెప్తానన్నాడు, ఎందుకలా అంకుల్ నన్ను మోసం చేశాడు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు సరోజ, అమ్మ వాళ్ళు మా దగ్గరికి వచ్చి బెదిరించారు, పోలీస్ కేసు పెడతానని చెప్పారు, అందుకే సుబ్బారావు అలా అందుకే మా ఆయన కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్తానని చెప్పాడు, కానీ చెప్పకపోతే వాళ్ళతోని గోల, చెప్తే నీతో గోల, ఎలా అమ్మా మా పరిస్థితి అని సరోజ అనగానే అప్పుడు పల్లవి, చూడండి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ రేపు ఉదయం అంకుల్ మాత్రం కోర్టుకు వెళ్లకుండా మీరే చెయ్యాలి అని చెప్పగానే ఇక తను ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే పల్లవి, ప్లీజ్ ఆంటీ మీరు మాత్రం రేపు అంకుల్ని కోర్టుకు వెళ్ళనివ్వద్దు, ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను అని చెప్పగానే ఇక తను సరేనమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక సుబ్బారావు కోర్టుకు వెళ్ళడం కోసం రెడీ అవుతూ ఉంటాడు. ఇంతలోనే నిర్మల, ఏంటండి ఏంటి కోర్టుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారా, చూడు మీరు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్తే వాళ్ళ కోసం మనం రోజు కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుంది, మీరు వెళ్ళడానికి వీల్లేదు అని నిర్మల అనగానే అప్పుడు సుబ్బారావు, లేదే ఇప్పుడు నేను కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పకపోతే ఆ కమల్ గాడు ఊరుకోడు అనేసరికి అప్పుడు నిర్మల మాత్రం, లేదండి మీరు కోర్టుకు వెళ్ళకూడదు, నేను చెప్పింది వినండి, ఏదైనా జరిగితే పల్లవి చూసుకుంటుంది అని చెప్పగానే అప్పుడు సుబ్బారావు, ఇప్పుడు మనం ఇక్కడే ఉంటే అక్షయ్, కమల్ అందరూ ఇక్కడికి వచ్చి మనల్ని కోర్టుకు తీసుకువెళ్తారు, అప్పుడేం చేస్తావు అనగానే అప్పుడు నిర్మల, చూడండి మనం ఇంట్లో ఉండకూడదు, ఎక్కడికైనా వెళ్ళిపోదాం, ఇంట్లో ఎవరూ లేరని చూసి వెళ్ళిపోతారు అని చెప్పగానే అప్పుడు సుబ్బారావు, సరేనే వెళ్దాం పద అని చెప్పి ఇక ఇద్దరూ కూడా వెళ్తూ ఉంటారు. ఇక ఇంతలోనే మీనాక్షి, అవని, చక్రధర్ అందరూ కూడా కోర్టుకు వెళ్తారు. ఇక కోర్టులో లాయర్ మీనాక్షి గురించి చెప్తూ ఉండగా అప్పుడు శ్రీకర్ మాత్రం, లేదండి అసలు ఆ మీనాక్షి గారు ఏ తప్పు చెయ్యలేదు, అందుకే తను తప్పు చేయలేదని నిరూపించడం కోసమే మేము ఒక వ్యక్తిని తీసుకొచ్చాం అని చెప్పగానే అప్పుడు జడ్జ్, ఎవరు శ్రీకర్ రమ్మని చెప్పు అనగానే ఇక శ్రీకర్ వెంటనే సుబ్బారావు పేరు చెప్తాడు. ఇక వెంటనే అతన్ని పిలుస్తూ ఉంటాడు. ఇక ఎంతకు అతను కోర్టుకు రాకపోవడంతో అవని చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి, అంకుల్ కోర్టుకు వస్తానని చెప్పారు, కానీ ఇంత టైం అవుతున్నా ఇంకా కోర్టుకు రాకపోవడమేంటి, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని అవని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే పల్లవి అవని వైపు చూస్తూ తన మనసులో, అవని అంకుల్ వచ్చి సాక్ష్యం చెప్పి
మీ అమ్మని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాడని నువ్వు ఎన్నో కలలు కన్నావు. కానీ నేను అది జరగనివ్వను. ఆ సుబ్బారావుని, నిర్మలని కిడ్నాప్ చేసి నేనే దాచిపెట్టాను. ఇక ఎప్పటికీ వాళ్ళు కోర్టుకు రాలేరు. నీకు సాక్ష్యం చెప్పలేరు అని చెప్పి ఇక పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో శ్రీకర్ అక్షయ్ దగ్గరికి వచ్చి, ఏంటన్నయ్యా, అతను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తానన్నాడు. కానీ ఇంతవరకు కోర్టుకు రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే రాజేంద్ర సుబ్బారావుని నిర్మలను తీసుకొని కోర్టుకు వస్తాడు. ఇక అది చూసిన అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఇంతలో రాజేంద్ర మాత్రం, జడ్జి గారు, ఇదిగోండి ఇతనే సుబ్బారావు. ఇతను ఏది చెప్తే అదే నిజం. ఎందుకంటే అప్పుడు ప్రత్యక్ష సాక్షి ఎవరో కాదు, ఇతనే అని చెప్పగానే అప్పుడు జడ్జ్, చూడండి, మీరు సమాధానం చెప్పాలనుకుంటే కోర్టు బోన్లోకి వెళ్ళి చెప్పండి అనగానే ఇక సుబ్బారావు కోర్టు బోన్లోకి వెళ్ళి జరిగిన విషయం మొత్తం కూడా జడ్జికి చెప్తాడు. ఇక దాంతో జడ్జి అన్ని వివరాలు చూసి, చూడండి, మీనాక్షి ఏ తప్పు చెయ్యలేదని నిరూపణ అయ్యింది. అందుకే తనని నిర్దోషిగా బయటికి పంపిస్తున్నాను అని చెప్పగానే అప్పుడు రాజేంద్ర మాత్రం, చూడండి జడ్జి, అసలు నేరస్తులు ఇక్కడే ఉన్నారు. ఆ రోజు రాజేశ్వరి తను కాలు జారి రాయి మీద పడిపోవటంతో ప్రాణాలు విడిచింది. అంతేకాకుండా నన్ను చంపాలని చూసింది ఎవరో కాదు, ఈ పల్లవే. అన్ని నేరాలకు కారణం ఈ పల్లవే. కానీ ఏమీ తెలియనట్టు నటిస్తూ అందరినీ మోసం చేస్తుంది. అందుకే ఈ పల్లవిని అరెస్ట్ చేయండి అని రాజేంద్ర చెప్పగానే ఆ మాటలు విన్న అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే అక్షయ్, నానా, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? పల్లవిని అరెస్ట్ చేయడమేంటి అనగానే అప్పుడు రాజేంద్ర, అవునరా, ఆ రోజు నన్ను మేడపై నుంచి నెట్టేసింది ఎవరో కాదు, ఈ పల్లవే. కావాలని నేను కమల్కి నిజం చెప్పబోయాను. అంతలోనే తన గురించి ఎక్కడ నిజం నేను కమల్కి చెప్తానో తన నిజ స్వరూపం బయటపడుతుందోనని కంగారు పడి నన్ను పైనుంచి నెట్టేసింది తనే. నన్ను చంపాలని చూసింది కూడా తనే అని చెప్పగానే ఇక అందరూ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే అవని, చూస్తారేంటి, ఇక వెంటనే పల్లవిని అరెస్ట్ చేసేయండి అని చెప్పగానే ఇక అక్కడ ఉన్న పోలీసులు వెంటనే పల్లవిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక అది చూసిన అవని, ఏంటి పల్లవి, మా అమ్మ చెయ్యని తప్పుకి శిక్ష పడాలని చూశావు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? నువ్వు చేసిన పాపం పండింది. అందుకే ఇప్పుడు నిన్ను మావయ్య అరెస్ట్ చేయించాడు. ఇక నువ్వు జన్మలో బయటికి రాకుండా నేను చేస్తాను. కానీ అలా చెయ్యను, ఎందుకంటే నువ్వు నా చెల్లెలివి కాబట్టి అని అవని అనగానే ఇక ఆ మాటలు విన్న పల్లవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూడు, నువ్వు పెట్టే భిక్ష నాకు అవసరం లేదు. నేను జైల్లోనైనా చేస్తాను, కానీ నీ బెయిల్ మీద మాత్రం నేను బయటికి రాను అని చెప్పి ఇక పల్లవి చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన రాజేంద్ర మాత్రం, ఏంటమ్మా, తనని బయటికి తీసుకురావడమేంటి? తను చేసిన తప్పుకి శిక్ష పడాలి అంతే, కానీ పల్లవిని మాత్రం తీసుకురావద్దు అని చెప్పి ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇంటికి వెళ్తారు. ఇక ఇంటికి వెళ్ళగానే ఆరాధ్య మీనాక్షిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే పార్వతి అక్కడికి వచ్చి, అమ్మ అవని, పల్లవి ఎక్కడా అనేసరికి అప్పుడు అవని, అత్తయ్య, అసలు ఆ రోజు మావయ్యని మేడమించి నూకేసింది పల్లవి అని మనకు తెలిసింది. కానీ మావయ్య మాత్రం మన గురించి నిజం తెలుసుకొని కోర్టుకు సుబ్బారావుని తీసుకొచ్చి అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించాడు అని అవని చెప్పగానే ఆ మాటలు విన్న పార్వతి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? మీ మామయ్య కోర్టుకు సుబ్బారావుని తీసుకురావడమేంటి? మీ మామయ్య హాస్పిటల్లో ఉన్నాడు కదా అనేసరికి అప్పుడు అవని, అవునత్తయ్య, నాకు కూడా అర్థం కాలేదు. నేను ఇంతవరకు మావయ్యని అడగనేలేదు అని చెప్పి అవని, ఏంటి మావయ్య, నువ్వు కోమాలో నుంచి ఎప్పుడు బయటికి వచ్చావు? అసలు సుబ్బారావు గురించి నీకెలా తెలిసింది అని అవని అనగానే అప్పుడు రాజేంద్ర మాత్రం, అమ్మ, నేను కోమాలో నుంచి బయటికి వచ్చాను, లేచి కూర్చున్నాను.
డాక్టర్ మీకు ఫోన్ చేయాలని చూశాడు. కానీ నేను మాత్రం డాక్టర్ని చెయ్యొద్దని చెప్పాను. ఇక ఇంతలోనే నేను ఇంటికి వస్తూ ఉండగా కొంతమంది రౌడీలు సుబ్బారావుని, ఆ నిర్మలని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వాళ్ళని వెంటనే కాపాడాను. వాళ్ళు చెప్పింది విన్నాను. మీనాక్షి కోసం సాక్ష్యం చెప్పడం కోసం మేము కోర్టుకు వెళ్తున్నామని, ఇంతలోనే రౌడీలు మమ్మల్ని కిడ్నాప్ చెయ్యాలని చూశారని ఆ సుబ్బారావు నాతో చెప్పడంతో ఇక నేను వాళ్ళిద్దరినీ కాపాడి కోర్టుకు తీసుకువెళ్ళాను అని చెప్పగానే ఇక అవని చాలా సంతోషపడుతూ, మావయ్య, మా అమ్మ ఏ తప్పు చెయ్యలేదని నిరూపించడం కోసమే దేవుడు నిన్ను కోమాలో నుంచి బయటికొచ్చేలా చేసినట్టున్నాడు మావయ్య. నీ రుణం మాత్రం జన్మలో తీర్చుకోలేను అని చెప్పి ఇక అవని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రాజేంద్ర, అమ్మ, నా చెల్లెలు చనిపోయినందుకు నాకు బాధగానే ఉంది. కానీ ఏ తప్పు చెయ్యని మీనాక్షికి శిక్ష పడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. అందుకే అతన్ని తీసుకొని వచ్చాను అని రాజేంద్ర అంటాడు. ఇక ఆ మాటలు విన్న అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలోనే పల్లవి వల్ల అమ్మమ్మ బయటికి వచ్చి, ఓసే అవని, ఎందుకే నా మనవరాల మీద నీకు అంత కక్ష? నా కూతుర్ని తనకు శాశ్వతంగా దూరం చేశారు. ఇప్పుడు దానమ్మ చనిపోయిన బాధలో ఉన్నా కూడా దాని మీద కక్ష కట్టి ఇప్పుడు తనని జైలుకు పంపించారు. ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉందా అని అంటూ ఉంటే అప్పుడు అవని, ఏంటి నానమ్మ, ఏంటమ్మమ్మ, ఏం మాట్లాడుతున్నా నువ్వు? పల్లవి తప్పు చేసింది, అందుకే దానికి శిక్ష పడేలా మామయ్య చేశాడు. నేనేం చేశాను అనగానే అప్పుడు ఆ బామ్మ, చూడు అవని, కావాలనే నువ్వు పల్లవిని ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చెయ్యాలని చూస్తున్నావు. నా కూతురు నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా మనవరాలు కూడా నాతో లేకుండా జైలుకు వెళ్ళింది. ఎందుకే మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేస్తున్నావు? నీ మాటే సాగేలా చేసుకుంటున్నావు అని చెప్పి ఇక అనగానే అవని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రాజేంద్ర, అమ్మ, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? చూడు, అవని ఎప్పుడు ఏది చేసినా అది మన కుటుంబం కోసమే. కానీ నువ్వు అవనిని అలా బాధపడ్డట్టు మాట్లాడకూడదు అనగానే అప్పుడు తను, లేదురా, తను చేసింది తప్పే. నా కూతుర్ని, మనవరాల్ని నాకు శాశ్వతంగా దూరం చేసి అది ఈ ఇంట్లో పెత్తనం చెలాయించేలా చెయ్యాలనుకుంటుంది అని చెప్పి ఇంకా బామ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అది చూసిన అక్షయ్ కూడా బాధపడుతూ ఉంటాడు. అవని, మనం పల్లవిని అరెస్ట్ చేయించడం తప్పు. అప్పుడు నానమ్మ అత్తయ్య చనిపోయిందన్న బాధలో ఉంది. ఇక పల్లవి వాళ్ళమ్మ చనిపోయిందన్న బాధలో ఉంది. అలాంటప్పుడు వాళ్ళిద్దరిని మనం నానమ్మకి దూరం చేశామన్న కోపం ఉంది. అందుకే 2 రోజుల తర్వాత ఎలాగైనా పల్లవిని బయటికి తీసుకురావాలి అని చెప్పి అక్షయ్ అంటాడు. ఆ మాటలు విన్న అవని, అవునండి, నేను కూడా అదే అనుకుంటున్నాను అని ఇక అవని అంటుంది. ఇంతలోనే భరత్ మీనాక్షి కోసం పార్వతి ఇంటికి, రాజేంద్ర ఇంటికి వస్తాడు. ఇక భరత్ని చూసిన మీనాక్షి చాలా సంతోషపడుతూ ఉంటుంది. భరత్, ఎలా ఉన్నావు నానా అనగానే అప్పుడు భరత్, అమ్మా, నేను బాగానే ఉన్నాను. కానీ నువ్వు చేసిందే ఏమీ బాగోలేదు. నువ్వు అవని మీద పడ్డ ఆ కేసుని ఎందుకు నీ మీద వేసుకున్నావు? అయినా రాజేశ్వరి అమ్మని చంపింది అవని అయితే ఆ శిక్ష నీకు పడేలా ఎందుకు చేసుకున్నావు? అదేమీ నాకు నచ్చలేదమ్మా అని భరత్ అనగానే అప్పుడు మీనాక్షి, ఒరే భరత్, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావురా. అసలు రాజేశ్వరిని ఎవరు చంపాలనుకోలేదు. ఆ రోజు మా ఇద్దరికి గొడవ జరుగుతుండగా ఇంతలోనే రాజేశ్వరి నా దగ్గరికి వచ్చి నా గొంతు పట్టుకొని నన్ను చంపబోయింది. ఇంతలో అవని అక్కడికి వచ్చి రాజేశ్వరిని నన్ను విడిపిస్తూ ఉండగా తోపులాటలో రాజేశ్వరి వెనకకి వెళ్ళింది. అంతేకాదు, మళ్ళీ నా దగ్గరికి వచ్చి నన్ను చంపబోతూ ఉండగా ఇంతలోనే రాజేశ్వరి ఒక రాయి మీద కాలేసి స్లిప్ అయ్యి మరో రాయి మీద పడిపోయింది. దాంతో తలకి బలంగా గాయమవ్వడంతో రాజేశ్వరి అక్కడికక్కడే చనిపోయింది. కానీ మేమిద్దరం కలిసి తనని ఎప్పుడు చంపాలనుకోలేదు అని మీనాక్షి అనగానే అప్పుడు భరత్, లేదమ్మా, నేను నీ మాటలు నమ్మను. కానీ నువ్వు చేసిందేమీ బాగోలేదు.
ఇప్పటికైనా అర్థం చేసుకొని నువ్వు నాతో వచ్చేయమ్మా, నువ్వు అవని అక్క దగ్గర ఉండకూడదు అని భరత్ అంటాడు. ఆ మాటలు విన్న మీనాక్షి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఒరే భరత్, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నేను అవనిని వదిలేసి నీతో రావడమేంట్రా అనగానే అప్పుడు భరత్, అవునమ్మా, ఇక నుండి అవనికి మనకి ఎటువంటి సంబంధము లేదు. తను ఎవరో మనము ఎవరో అవని కావాలని అందర్నీ తన చుట్టూ తిప్పుకుంటూ మనల్ని నమ్మించి మోసం చేస్తుంది. అలాంటి ఆవిడ కోసం మనం తన దగ్గర ఉండవలసిన అవసరం మనకు లేదు. వెళ్దాం పదమ్మా అని భరత్ మీనాక్షిని అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అది చూసిన ఆ మీనాక్షి కోపంతో రగిలిపోతూ, ఒరే భరత్, తప్పు చేస్తున్నావు. నేను అవనిని వదిలి రానని చెప్పాను. ముందు నా చెయ్యి వదులు అనగానే అప్పుడు భరత్, లేదమ్మా, నువ్వు ఇక్కడ ఉండడానికి నేనొప్పుకోను. వెళ్దాం పద అని చెప్పి ఇక భరత్ తీసుకువెళ్తూ ఉంటే అది చూసిన మీనాక్షి చాలా కోపంగా భరత్ చెంప పగలగొడుతుంది. ఒరే, ఏంట్రా, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? 2 రోజులు నీకు ఉద్యోగమిచ్చి నిన్ను మంచిగా చూసుకున్నందుకు ఆ రాజేశ్వరి అమ్మైపోయింది. నేను 25 ఏళ్ళు నిన్ను కళ్ళల్లో పెట్టుకొని పెంచుకున్నా నేను మాత్రం నీకు అబద్ధం చెప్పేదానిలాగా కనిపిస్తున్నానా అని మీనాక్షి, వదల్రా, చెయ్యి వదులు, నేను నీతో రాలేను అని చెప్పి ఇక మీనాక్షి అవని దగ్గరే వండిపోతుంది. ఇక అది చూసిన భరత్, అమ్మ మీనాక్షి, బావని గురించి ఎప్పుడో ఒకరోజు అర్థం చేసుకొని మళ్ళీ నువ్వు నా దగ్గరికి వచ్చే రోజు తొందరలోనే వస్తుంది అని చెప్పి భరత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అవని మాత్రం, ఏంటమ్మా, భరత్ తీసుకువెళ్తానంటే ఎందుకు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయావు? ఇప్పుడు వాడు ఎవరు చెప్పినా వినడం లేదు. ఆ పల్లవి మాటలే గట్టిగా నమ్ముతున్నాడు. కానీ నేను అక్కనని చూడకుండా కూడా నన్ను మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను ఏదో తప్పు చేసినట్టు వాడనుకుంటున్నాడు. కానీ నేను ఏ తప్పు చెయ్యలేదని వానికి తొందరలోనే తెలిసొచ్చేలా నేను చేస్తాను. నువ్వేం బాధపడకమ్మా అని చెప్పి ఇక అవని మీనాక్షిని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇక ఇంతలోనే భరత్ చాలా కోపంగా ప్రణతి దగ్గరికి వెళ్తాడు. ఇక అది చూసిన ప్రణతి, ఏంటి భరత్, ఏం జరిగింది? ఎందుకంత కోపంగా ఉన్నావు అనగానే అప్పుడు భరత్, చూడు ప్రణతి, అసలు అవని అక్క అమ్మని మాత్రం మన దగ్గరికి రాకుండా చేస్తుంది. నేను అమ్మని తీసుకురావడానికి అక్కడికి వెళ్ళాను. కానీ అమ్మ మాత్రం అవని అక్క దగ్గరే ఉండిపోతానని ఖచ్చితంగా చెప్పింది. అందుకే ఆ అవనిని ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి భరత్ అంటూ ఉంటే అప్పుడు ప్రణతి, చూడు భరత్, నువ్వు ఇప్పుడు ఆ పల్లవి మాటలు విని అందర్నీ అపార్థం చేసుకుంటున్నావు. కానీ ఎవ్వరూ ఏ తప్పు చెయ్యలేదని తొందరలోనే తెలుసుకునే రోజు దగ్గరికి వచ్చింది అని చెప్పి ప్రణతి అంటూ ఉంటుంది. ఈ విధంగా సుబ్బారావుని, నిర్మలని కిడ్నాప్ చేసి కోర్టుకు రాకుండా చేసిన పల్లవి, రౌడీల నుండి వాళ్ళిద్దరినీ కాపాడి కోర్టుకు తీసుకువచ్చి మీనాక్షి ఏ తప్పు చెయ్యలేదని నిరూపించిన రాజేంద్ర, షాక్లో పల్లవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.